అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్ శ్రీనివాస్. ఈరోజు మోకాళ్ళ నొప్పుల గురించి చాలామంది బాధపడుతున్నారు. ఇంత ముందు రోజుల్లోని 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన వారికి మోకాళ్ళ నొప్పులు అనేది సూచనలుగా వచ్చాయి. అయినా అది పెద్ద మార్పు ఏం కాదు. ఈ రోజుల్లో 15-20 సంవత్సరాల కాడి నుంచే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి. అది ఎందుకు అనేది ఎవరో గమనించట్లా. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అవి ఎందుకు వస్తున్నాయి అనేది మనం గమనించి చూస్తే మన జీవన విధానం మార్పు చేసుకుంటే ఆ మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గిపోతాయి. చూడండి, ఇంతకుముందు మన పూర్వీకులు తినే తిండి వేరు, మనం తినే తిండి వేరు. వాళ్ళు తిండి దొరక్క జొన్నలు, గంట్లు, షోళ్ళు, అరకలు, ఓదలు, అలాగే పొలాలమ్మట దొరికే ఆకుకూరలు తెలుసండి మీకు. తోటకూర, ఈ గోంగూర, పాలకూర తెలుసు. బలుసుకూర, గులుక్కూర అండి, గులుక్కూర, అలాగే ఇంకా రకాలు చాలా ఉన్నాయండి. ఈ రకాల కూరలు ఉడకబెట్టుకొని తిని వాళ్ళు పట్టు పోషించుకునేవారు. అది తెలియక తినటం అంటే ఎలా అండి, కడుపు నింపుకుంటాక మాత్రమే తినేవారు. వాళ్ళు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు గమనించేవారు కాదు. మనం కడుపు నిండిందా లేదా అన్నది. కానీ వాళ్ళు తినేది ప్రతీది కూడా ఆరోగ్యవంతమైన తిండి. చూడండి, తాటికాయలు, ముంజికాయలు ప్రకృతి పరంగా ఏ పంట అయితే పండిద్దో ఆ టైంలోనే వాళ్ళు తినేవారు. ఆ తినటంలోని అది ఆరోగ్యవంతమైన తిండి. చూడండి, ఒక యాపిల్కాయ ఉంది, ఒక జాంకాయ ఉంది. ఇవన్నీ సీజనల్ పంటలు. ఆ సీజనల్ పంటలో వచ్చినప్పుడు సీజనల్గా తినాలి. వాళ్ళు అలా తినేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, కూరగాయ నుంచి, పాలు నుంచి, పెరుగు నుంచి, కనీసం అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఏదీ తినట్లేదు. ఈరోజు కూర తినగా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టి రేపు మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం. చూడండి ఎంత దౌర్భాగ్యము. ఇంతకుముందు కూరగాయలు ఒక మార్కెట్ అనేది వారానికి ఒకసారి జరిగేదండి. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే ఆ మార్కెట్కి వెళ్ళిపోయి వారానికి సరిపడగా సరుకులు తెచ్చుకునేవారు. కూరగాయలు తెచ్చుకొని మంచం కింద పరుచుకొని రోజుకు ఒక రకం తీసుకొని వారం రోజులు అయ్యే తినేవారు వండుకొని, రోజుకు ఒక రకం. ఇప్పుడు ఈదుకు కూరగాయల షాప్, ఇంటికి కూరగాయల షాప్ అన్నట్టు ఎక్కడికక్కడ కూరగాయల షాపులు వెలిసిపోయినాయండి. తాజాగా సరుకులు దొరుకుతున్నాయి. అయ్యా ఏ రోజు సరుకు ఆ రోజు తెచ్చుకొని వండుకొని తినొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి, తాజాగా తీసుకొచ్చిన సరుకుని, ఈరోజు తెచ్చిన సరుకుని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని రేపు లేకపోతే మరటి రోజు ఎల్లుండే దాన్ని వండుతున్నారు. వండినోళ్ళు సక్రమంగా తింటున్నారంటారా? లేదండి. దాన్ని ఏం చేస్తున్నారంటే తిన్న తర్వాత తిని మిగిలిన తర్వాత దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి దాన్ని మరటి రోజు తింటున్నారు. అది ఎంత దౌర్భాగ్యం చూడండి. అలాగే ఇంట్లోని వండుకునే కూరలు మన ఆరోగ్యవంతమైన కూరలు, అదే బయట తినే కూరల్లోని వాళ్ళు రుచికరంగా వండాలి అని ఏం చేస్తారంటే అనేక రకాలు కలుపుతారు. ఆ కూరలు ఇంట్లో వండుకుంటా కూడా బద్ధకం వేసి బయట కూరలే ఈ రోజుల్లోని కొనుక్కు తెచ్చుకొని తినే పరిస్థితి. మోకాళ్ళ నొప్పులు ఎలా వస్తున్నాయి అనే దాని గురించి మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఇంతకుముందు మన పూర్వీకులు నేల మీద కూర్చునేవారండి. నేల మీద కూర్చొని నేల మీదే భోంచేసేవారు. ఇప్పుడు నేల మీద కూర్చునే అవకాశాలే లేవు. ఎవరింటికైనా వెళ్తే వాళ్ళు కుర్చీ వేయాలా, వీళ్ళు కూర్చోవాలి, లేకపోతే అలా నుంచోనే ఉంటారు. నేల మీద కూర్చుంటాకి గౌరవం పోద్ది ఈ రోజుల్లో నేల మీద కూర్చుంటే. అలాగా భోజనం చేయాలంటే టేబుల్, కూర్చోవాలంటే కుర్చీ, ఇంట్లోకి వచ్చి కూర్చుంటే సోఫాలు. ఈ రోజుల్లోనండి పొలం వెళ్ళి కూర్చోవాలన్నా ఇంటికాడి నుంచి కుర్చీలు తీసుకెళ్ళి పొలాన్ని పెట్టుకుంటున్నారు. పెట్టుకొని అక్కడ కూడా కుర్చీలో కూర్చుంటమే.
అవసరం అయితే పడుకోవాలంటే మడత మంచాలు కూడా ఇంటికాడి నుంచి పొలం మోసి వస్తున్నారండి. అవి మోసిపోయి మడత మంచాలు వేసుకొని మడత మంచాల మీద పడుకుంటాం, కుర్చీల్లో కూర్చుంటాం. అసలు నేల మీద కూర్చునే వాళ్ళే లేరండి ఈ రోజుల్లో. మీకు ఎప్పుడు కూడా కాళ్ళు ఇలా మడతకి మనకి వచ్చినప్పుడు ఈ జాయింట్లోని మనకి గ్రీజ్ అనేది తయారవుతూ ఉంటుందండి. దానికి ఎక్సర్సైజ్ ఉండాలి. ఈ మోకాలు జాయింట్లు ఎలాగో ఈ వేళ్ళు ఉన్నాయి చూడండి, ఈ వేళ్ళు జాయింట్లు కూడా సేమ్ మోకాలు జాయింట్లేనండి. ఈ జాయింట్లు ఆ జాయింట్లు సేమ్ జాయింట్లు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఈ జాయింట్లు కదులుతూ ఉంటే మనకి గ్రీజు తయారవుతూ ఉంటుందండి. అప్పుడు వాటికి నొప్పులు అనేది తెలియదు. మొత్తం ఇవన్నీ అయ్యానండి, ఈ కీళ్ళు జాయింట్లే మొత్తం. ఈ మోకాళ్ళు ఎలాగో ఈ పాదాలు ఎలాగో ఇవన్నీ కూడా అన్ని జాయింట్లేనండి. ఈ జాయింట్లకి ఎప్పటికప్పుడు మనకి మన వర్క్ నిమిత్తము, వంటల నిమిత్తము, పనుల నిమిత్తము, చదువుల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము మొత్తం మీద మనం ఈ వాడుతున్నాం. కానీ మోకాళ్ళు మాత్రం వాడతలేదండి. ఈ వాడకుండా ఆఫ్ సిట్టింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్ సిట్టింగ్లో కూర్చోవటంలోని మనకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఏర్పడుతున్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా మనం ఉదయాన్నే లేచి ఎంతో కొంత ఎక్సర్సైజ్ కూర్చొని ఎక్సర్సైజ్ చేయటము, నుంచొని ఎక్సర్సైజ్ చేయటము, వాకింగ్ చేయటము మనం డైలీ చేయగలిగితే ఈ మోకాళ్ళ నొప్పులు అనేది జీవితంలో రావండి. ఒకటి చూడండి, ఒకటి గమనించండి. మనం 5,000 6,000 పెట్టి సైకిల్ కొనుక్కుంటాం, కొత్త సైకిల్ కొనుక్కొని అది కొత్తదే కదని మూలం పెట్టి దాన్ని తొడవకుండా తిప్పకుండా ఓ పక్కన పెట్టి ఉంచితే ఏమవుద్దండి? కొన్నాళ్ళు దాన్ని అలాగే ఉంచితే తుప్పు పట్టేస్తుంది. తుప్పు పట్టేసి తీరా తీసుకెళ్ళి బయట తొక్కుదామనేది కిర్రు 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 అంటుంది. అంటే దాంట్లో ఉన్న గ్రీజ్ ఆరిపోతుంది అనమాట. అలాగే మన మోకాళ్ళది కూడా మనం ఎప్పుడైతే ఆఫ్ సిట్టింగ్లో కూర్చుంటున్నామో, స్టాండింగు నిలబడటం ఆఫ్ సిట్టింగు అంతే తప్ప నేల మీద కూర్చుంటాక ఈ రోజుల్లోని మన మనసు ఒప్పుకోవట్లేదు, మనం ఒప్పుకోవట్లేదు, మన కాళ్ళు సహకరించలేదు, మన శరీరం సహకరించట్లేదు. అందుగురించి మనం ఎంతో కొంత ప్రతిరోజు మన పనులు అయిన తర్వాత ఖాళీ కడుపుతోటి ఎక్సర్సైజ్ అనేది ఈ మోకాళ్ళకి, ఈ కీళ్ళకి, ఈ కీళ్ళకి, ఈ మెళ్ళకి, మొత్తం బాడీకి ఎంతో కొంత ఎక్సర్సైజ్ అనేది, వాకింగ్ అనేది, యోగా అనేది, మెడిటేషన్ అనేది 1 గంట సమయం కేటాయించి మనం చేయగలిగితే మోకాళ్ళ నొప్పులు అనేది జీవితంలో రావండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియో మీ గురించే నేను ఆరోగ్యం ఈ వీడియో చూసి కొంతవరకు మీరు మారతారని నేను వీడియో చేయటం జరుగుతుంది. అందరికీ నమస్కారం.